ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన వర్తమానం కొరకై దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతానండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అట్లాగే 14 వచనం చదువుతాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడి మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నాము? వాక్యము అనేటువంటిది వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్స్ వర్డ్. వాక్యము అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనం గమనించినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను. ఎక్కడున్నది? వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఏమైనది? వాక్యమే దేవుడే అంటున్నాడు. కాబట్టి ఆయన వాక్యము దేవుడే. ఆ వాక్యం ఏమైంటున్నది? కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య, అంటే యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి జన్మించినాడు. కాబట్టి వాక్యం యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి దాని గురించి మనం ఇదను క్లుప్తంగా చూసుకుందాము. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే 19వ కీర్తనలో దావీదు ఏమంటాడంటే, దేవుని వాక్యాన్ని గురించి దావీదు ఒక మాట చెప్తాడు. 19వ కీర్తన 10వ వచనం. నీ వాక్యము బంగారము కంటెను విస్తారమైన మేలి బంగారం కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనది. కాబట్టి దేవుని వాక్యం ఎటువంటిదంట? బంగారము కంటే, శ్రేష్టమైన బంగారం కంటే కూడా శ్రేష్టమైందంట. అంటే ద వాల్యూ, ఆ యొక్క విలువ, బంగారం యొక్క విలువ. అట్లాగే తేనె కంటే మరి రుచికరమైనది కూడా అంటాడు కదా. రుచికరమైన అంటే ఆయన వాక్యమును వింటూ లేక చదువుతున్నప్పుడు మనకు దాంట్లో ఎంతో రుచి కలుగుతుంది అనేటువంటి కార్యాన్ని, మధురముగా ఉంటుంది అంటాడు కదా. జుంటి తేనె దారాల కంటే మధురం, శ్రేష్టమైన తేనె కంటే కూడా మధురము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే 119వ కీర్తనలో కూడా 119వ కీర్తన 79వ వచనం ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే, నీ యందు భయభక్తులు గలవారు నీ శాసనములు తెలుసుకున్నవారు నా పక్షమున ఉందురు అని చెప్తూ 72వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటేను నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. కాబట్టి నువ్విచ్చిన ధర్మశాస్త్రం మేలు, ఎందుకంటే అది కోరదగినది అంటాడు. అంటే దాన్ని మనం ఆశించవలసిన వారుకుంటున్నాం, దాన్ని మనం కోరుకునవలసిన వారుకుంటున్నాం అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నాడు. అందుకొరకు ఏమంటాడంటే, 2వ పేతురు పత్రికలో కూడా మనం రెండవదిగా మనం గమనించినట్లయితే, అదే 119వ కీర్తనలో ఏం చెప్తున్నాడు? మొదటిదిగా తేనె కంటేను జుంటి తేనె ధారాల కంటూ శ్రేష్టమైంది అని చెప్పాం. మరి రెండవదిగా 119వ కీర్తనలోని 105వ వచనం, నీ వాక్యము నా పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దీపము, వెలుగు. కాబట్టి దీపము, వెలుగు అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. చీకటి అనేటువంటిది పాపమునకు లేక సైతాన కార్యములకు సాదృశ్యంగా ఉంటుంది. అట్లాగే వెలుగు అనేటువంటిది సాతాను కార్యములు లయపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే యేసు చెప్పి, నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉంటున్నాను అంటున్నాడు. అట్లాగే మీరు లోకమునకు వెలుగుగా ఉంటున్నారు, మీ వెలుగు జనుల మధ్య ప్రకాశింపనీయుడి, ఆ విధంగా నన్ను మహిమపరిచేవారుగా ఉంటారు అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించాల్సిన కార్యం ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉంటున్నది. కాబట్టి రెండవదిగా వెలుగైనదిగా ఉంటున్నది అంటున్నాడు. ఎందుకు అది వెలుగుగా ఉంటున్నది అంటే, ఇప్పుడు మరి యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, 18వ వచనం ఏమంటాడు? నీవు నా ఆజ్ఞలు ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించినట్లా నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. కాబట్టి నా ఆజ్ఞలు అంటే ఏంటి? నా మాటలు. నీవు నా మాటలు వినాలని నేను ఎంతో కోరుచుంటున్నాను అంటాడు దేవుడు యెషయా ద్వారా. అది యెషయా చెప్పే కార్యం ఏంటంటే, అవి విన్నట్లయితే నీకెంతో ఆశీర్వాదం, క్షేమం ఉంటుంది అంటాడు. కాబట్టి దేవుని మాటలు మరి వెలుగును సత్యమైనటు, అట్లాగే అవి మనకు క్షేమకరమైనవి అనేటువంటి కార్యాన్ని కూడా చూస్తున్నాం. అట్లాగే పేతురు రాస్తూ ఆ వాక్యాన్ని గురించి ఏమంటాడంటే, 2వ పేతురు
మొదటి అధ్యాయము 19 ఏమంటున్నాడు? మేము పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండేవారమై ఆ శబ్దమును ఆకాశం నుండి రాగా విన్నాము అని పేతురు యేసుక్రీస్తుతో ఉన్నాడు కాబట్టి ఆ సాక్ష్యం చెప్తున్నాడు అని. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. కాబట్టి స్థిరమైన ప్రవచన వాక్యము ఎట్లాగుంటుందంట? మీ తెల్లవారి వేకు చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగుచ్చు దీపమైండును. కాబట్టి వాక్యము చీకటి గల చోట వెలుగిచ్చేదిగా ఉంటున్నది. కాబట్టి ఈ వెలుగునందు మీరు లక్ష్యమించిన మీకు మేలు అంటాడు. ఇక వెలుగునందు మీరు లక్ష్యమిస్తే మీకు మేలు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు. కాబట్టి మేలైనటువంటి కార్యముగా మనకు ఉంటున్నది వాక్యం అనేటువంటిది. కాబట్టి వెలుగు. మూడవది మనం గమనిస్తుంటున్నాము, అదే మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 29వ వచనం. 23వ అధ్యాయం 29వ వచనం ఏమంటుంటే ఇక్కడైతే మరి చదువుతాను. రైట్. ఇర్మియా వినిచుండగా ఈ పత్రికను చదివి వినిపించును అని చెప్తూ 23వ అధ్యాయంలో 23వ అధ్యాయము 23వ వచనం 29వ వచనంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడు. కాబట్టి నా మాట అగ్ని వంటిది. ఈ అగ్ని ఏం చేస్తుందంట? ఈ ఫైర్ ఏం చేస్తుంది? మస్టును తొలగించేదిగా ఉంటుంది, పనికిరాని వాటిని కాల్చివేసేదిగా ఉంటున్నది. అంటే బుద్ధిహీనతను తొలగించేదిగా ఉంటున్నది, పాపాన్ని కడిగివేసేదిగా ఉంటున్నది, అట్లాగే పరిశుద్ధపరిచేది. అందుకొరకే ఈ వాక్యము మరి 7 సార్లు కరిగించినటువంటి వెండితో సమానం అంటాడు. అట్లాగే ఈ యొక్క వాక్యము మరి ఏమంటున్నదంటే చూసినట్లయితే ఈ యొక్క అగ్ని ద్వారా పరీక్షించబడుతుంటున్నది అంటున్నాడు. పరీక్షించబడినప్పుడు అది ఇంకా పరిశుద్ధంగా మారేదిగా ఉంటుంది. కాబట్టి మన విశ్వాసాన్ని గురించగా అట్లే చెప్తాడు అన్నమాట దేవుని వాక్యంలో. కాబట్టి మూడవదిగా ఏం చూస్తున్నాము? ఆయన ఒక వాక్యము అది మరి చూసినట్టయితే నిప్పు, అగ్ని అంటున్నాడు అనమాట, అగ్నిగా. అదే కదా మనం మలాఖీ గ్రంథంలో కూడా చూసినట్లయితే మలాఖీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని పరిశోధించి నిర్మలం చేయవాడు అయినట్లు కూర్చుండి ఆయన పరిశోధించేవాడు. కాబట్టి దేవుని యొక్క కార్యములు వాళ్ళు పరిశోధించి శుద్ధిపరిచేటుగా ఉంటున్నది, పవిత్రపరిచేటుగా ఉంటున్నది. అందుకొరకు ఏమంటాడు? చాకలి వాని సబ్బు అంటే సబ్బు మనము రోత తీసేసేదానికి లేక డర్టీ మురికి తీసేసేదానికి ఉపయోగిస్తాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చేది ఏంటంటే మన యొక్క నీతి క్రియలు, మనుషుని యొక్క సొంత నీతి క్రియలని కూడా మురికి పేలి గెలవలే ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క మురికిని తొలగించాలంటే క్రీస్తు యేసు యొక్క వాక్యం మనకు మురికిని తొలగించి దాని ద్వారా మనకేమొస్తుంది? అది పరిశుద్ధపరచబడేది. కాబట్టి వాక్యము అగ్ని వంటిది. అట్లాగే ఈ వాక్యాన్ని విన్నప్పుడు మరి లూకాసు వార్త 24వ అధ్యాయంలో అక్కడ చూస్తున్నాము, 2 శిష్యులు మరి అక్కడ యేషూలేము నుంచి ఊరికి బయలుదేరి వెళ్తుంటున్నారు. అక్కడ దారిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, యేసు ప్రభు లేచినాడంట, అది ఎట్లాగా ఏమి అనేటువంటి. అంతలో ఒక 3వ మనిషి వచ్చి వారితో కలుసుకున్నాడు. ఆయన యేసు ప్రభు అని వాళ్ళకి తెలియ. ఆయన అనేక కార్యాల గురించి చెప్పాడు. యేసు ప్రభు ఎట్లాగ శ్రమ పొందాలా, ఎట్లాగ ఆయన మరణించాలా, ఎట్లాగ తిరిగి లేయాలనేది వాక్యం నుంచి చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు. దాని తర్వాత వారి మధ్యలో నుంచి ఆయన వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినప్పుడు వారు ఏమంటారంటే, అయ్యో ఆయన మాట్లాడుచున్నప్పుడు ఆ యొక్క మాటలు మన హృదయంలో మండుచుండలేదా అంటారు. కాబట్టి దట్ క్రియేట్స్ ఎ ఫైర్ ఇన్ ద హార్ట్, దేవుని యొక్క మాట. అట్లాగే 4వది మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలు అనేటువంటిది అది ఖడ్గం వంటిది అంటాడు, 2 అంచులు గల ఖడ్గం అంటాడు. మనకు కూడా ఒకసారి చూసాం మనం, ఆయన కూడా చదువుతాం చూడండి. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యం సజీవము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళు మూలుగులను విభజించినట్లుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించినది. కాబట్టి దేవుని వాక్యం ఎట్లుందంటే 2 అంచులు కలిగిన ఖడ్గం. అది ఖడ్గం దేనికి ఉపయోగిస్తారు? శత్రువును సంహరించేదానికి ఉపయోగిస్తారు. ఖడ్గం అనేటువంటిది ఇట్లా 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే ఏంటి అర్థం అంటే మరి అది ఎట్లా పోతుందంట? దాని యొక్క శక్తిని గురించి చెప్తున్నాడు. వాక్యం అన్నట్టు ఖడ్గం
రెండంచులు కలిగినై బలము గలది, తర్వాత ప్రాణ ఆత్మ కీలను మూలుగులను కూడా విభజించినట్లు దూర్చు హృదయంలోని తలంపులు థాట్స్. కాబట్టి తలంపులనే అది పరిశోధించేదిగా ఉంటుంది. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలు, నీ ప్లాన్లు, అంతరంగం అంతా కూడా పరిశోధించేటువంటిదిగా ఉంటున్నది దేవుని వాక్యం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? సాతాను యొక్క కార్యములు లయపరచలు సాగుకుంటున్నాం. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 11వ వచనములో, మీరు అపవాది యొక్క తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతుడుగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునడి. కాబట్టి అపవాదితో మనం పోరాడాలంటే మనకు ఆత్మీయమైనట్టుగా మరి ఆయుధాలు మనకు అవసరం. అందుకొరకే ఎందుకంటున్నాడంటే, మీరు మరి పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతుంటున్నారు. కాబట్టి మన యొక్క ఆత్మీయ పోరాటంలో వాక్యం అంటే ఖడ్గం మనకు అవసరం. అందుకొరకే 17వ వచనంలో ఏమంటాడు? మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆయన ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యం అనేట ఖడ్గము. కాబట్టి దేవుని వాక్యం ఖడ్గముతో సమానం. 5వదిగా మనం చూస్తున్నాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, అట్టి జనముల మధ్య ఎటువంటి జనులు ఇక్కడ చూస్తున్నాం చూడండి. మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములు మాని. కాబట్టి ఈ లోకంలో ఉండే మనుషుల ముక్తిలో ఎన్నో కురుకడ ఐడియాస్, ఎన్నో కురుకు తలంపులు, ఎన్నో విధమైన దురాలోచనలు, దుష్టత్వం ఉంటున్నది. వారి మధ్యలో యేసు ప్రభువును అంగీకరించిన మీరు, దేవుని బిడ్డలేంటి మీరు ఎట్లాగుంటున్నారంటే జీవవాక్యమును చేత పట్టుకొని, మన దగ్గర ఏముంది? జీవవాక్యం. ఇట్స్ ఎ లివింగ్ వర్డ్. కాబట్టి దేవుని మాటలు అనేటువంటిది అది ఏదో ఒక లిటరేచర్ కాదు, అదేదో హిస్టరీ కాదు, అదేదో ఫిలాసఫీ కాదు. దేవుని వాక్యము సజీవముగా ఉంటుంది, జీవము కలిగించాడు. అందుకొరకు ఏమంటాడంటే, జీవవాక్యం చేత పట్టుకుని లోకముందు జ్యోతులవలే కనబడు. లోకముందు జ్యోతులవలే అంటే షైన్ ఫర్ ద లార్డ్. ఆయన కొరకై మనం వెలుగుగా ఆల్రెడీ మనం చూసాం కదా. కాబట్టి దేవుని వాక్యము మరి ఎట్లా ఉంటుంది? అది జీవము కలిగినది కదా. అందుకొరకే పేతురు రాసేటప్పుడు కూడా 1 పేతురులో మనం చూస్తుంటాము ఆ యొక్క జీవము కలిగిన వాక్యాన్ని గురించి ఏం చెప్తున్నాడంటే, 1 పేతురు 1వ అధ్యాయము 24వ వచనం 23వ వచనం చదువుతాను. సరేలే. శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు. కాబట్టి ఎటువంటి దేవుని వాక్యము? జీవము గల వాక్యం. దాని ద్వారా మనం తిరిగి జన్మింపచేసినాడు. కాబట్టి మనకు ఎట్లా ఉంటుందంటే సహోదర ప్రేమ కలిగినట్లు సత్యమునకు విధేయులై మనుషును పవిత్ర. ఎందుకంటే ప్రతి మనుషుని యొక్క జీవం ఎట్లాగుందంటే సర్వశరీరులు గడిని పోలి మారుకుంటున్నారు. కాబట్టి మనుషుని యొక్క జీవితము ఎంతో క్లుప్తంగా ఉంటున్నది, అనిశ్చితముగా ఉంటున్నది. ఒక గడ్డి ఉదయకాలం పచ్చగా ఉంటుంది, సాయంకాలం ఎండ తగిలి పగులు సాయంకాలం వాడిపోతుంది. అటువంటి మన యొక్క జీవితాన్ని మనము ఎప్పుడు ఉంటుంది అనుకోకూడదు. అయితే ఒక నిత్య జీవం కొరకే మనం ప్రయాసపడవలసి అనుకుంటున్నాము. ఆ యొక్క నిత్య జీవం ఎట్లా దొరుకుతుంది? దేవుని వాక్యం పరిశోధించుడి, అందులో మీకు నిత్య జీవం కలుగునంటాడు. దేవుని వాక్యమును పరిశోధించుడి, అందులో మీకు నిత్య జీవం కలుగుతుంది. కాబట్టి జీవం కలిగిన వాక్యము. తర్వాత 5వది మనం చూస్తున్నామంటే యాకోబు అంటాడు. యాకోబు 1వ అధ్యాయము 23వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, యాకోబు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఎవడైనను వాక్యం వినువాడైండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖను చూసుకుని మనుషుని పోలేను. వాడు తను చూసుకుని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను. ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. వాక్యం ఎట్లంటే మిర్రర్, ఒక అద్దం వలె ఉంటున్నది. ఎవరైనా ఒక అద్దం ముందు నిలబడి తమ యొక్క మరి ముఖం మీద కానీ తన అందాన్ని చూసుకుని తర్వాత పక్క పోయిన తర్వాత అది మర్చిపోతాడు. అయితే ఇక్కడ ఎవడైనను మరి ఇక్కడ చూస్తుంటున్నాము 23వ వచనంలో చదివాం కదా, రైట్ ఉన్నాడు కాబట్టి వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టువాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమం తీర్చిచ్చిన నిలకడగా ఉండేవాడెవడో. అయితే దేవుని యొక్క స్వతంత్రం ఇచ్చేటువంటి యొక్క జీవాన్ని చూచినట్టు నిలకడగా ఉండేవాడెవడో అటువంటి వాడు ఎట్లాగుంటున్నాడంటే మరి క్రియలో చేయవాడై ఉండి తమ క్రియల ద్వారా ధన్యుడవుతాడు.
మరి చూసుకునేవాడు మాత్రం కాకుండా దాన్ని వెంబడించి నడుచుకునేవాడు కూడా. అద్దములో మనం ముఖం చూసుకున్నట్లు ఇప్పుడు చూస్తుంటున్నాం కానీ అయితే ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ముఖాముఖిగా మనం చూసేవాళ్ళం అవుతున్నాం. కాబట్టి అద్దము దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని గురించి ఎన్ని కార్యాలు చూసాము కూడా. మొట్టమొదటిగా అది తేనె కంటెను, జుంటి తేనె దారాల కంటెను కదా. రెండోదిగా మనం చూసాము అది వెలుగు, అది మరి చూసినట్లయితే మనం నడిపించే మార్గానికి వాటికి వెలుగుగా ఉంటుంది, పాదములకు దీపం ఉంటుంది. అట్లాగే మూడవదిగా మనం చూస్తుంటున్నామంటే అక్కడ చూస్తున్నాం అది కాల్చేటువంటి అగ్ని, దహించేటువంటి అగ్ని. అట్లాగే మలాయికలు ఏమంటాడు, అది హృదయంలో అపరిశుద్ధతంతా కడిగేటువంటి సాకలి వాని చొబ్బు ఉంటుంది అంటాడు. మన హృదయంలో ఉండే దుష్టత్వం, దురాలోచనలు, ఆ దుష్టకారులన్నీ కూడా దేవుని వాక్యం కడిగి దాన్ని శుద్ధిపరిచేదిగా ఉంటుంది. అట్లాగే మనం ఏం చూస్తుంటామంటే అది ఖడ్గం, రెండంచులు కలిగిన ఖడ్గం, వాడిగలిగినదై, బలమైనదై, ఎటువంటి కార్యములైనా లోపల దూరి ప్రాణ ఆత్మ శరీరం లోపల దూరి మన యొక్క తలంపులను దానికి మరి పరీక్షించేదిగా ఉంటుంది, ఖడ్గంతో సమానం. అట్లాగే మనం చూస్తున్నాము అది మనం ఐదవదిగా మనం చూస్తున్నాము అది జీవగలిగిన వాక్యం. కాబట్టి జీవగలిగిన వాక్యము వక్ర జనాంగం, మన చుట్టూ అనేక వక్ర జనాంగం ఉంటున్నారు, వారి మధ్యలో జీవగలిగిన వాక్యం, దేవుని వాక్యము జీవముడు. ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్, ఇట్ గివ్స్ లైఫ్ ఫర్ ద పీపుల్. అట్లాగే మనం ఏం చూస్తుంటామంటే ఆరవదిగా మనం చూసినట్లయితే అది అద్దం వంటిది. కాబట్టి మన యొక్క నిజస్వరూపాన్ని మనం బాహిరంగ స్వరూపాన్ని ఎట్లా అద్దములో మనం చూసుకుంటామో అట్లాగే దేవుని వాక్యం అనేటక మరి అద్దం ముందు నిలబడితే నీలో ఏముంది, ఎక్కడ మరక ఉంది, ఎక్కడ మచ్చ ఉంది, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలా, ఎక్కడ సెర్చ్ చేసుకోవాలా అనేటువంటి కార్యం అంతే కదా. అద్దం ముందు నిలబడుకొని మన అందాన్ని చూసుకునేటప్పుడు కొన్నిసార్లు మరకుందా వెంటనే అక్కడ కొంచెం ఏదైనా క్రీమ్ పూస్తాము, లేకపోతే పౌడర్ పూస్తాము, అందంగా కనిపించాలనుకుంటాం, మంచిదే. అదేవిధంగా హృదయాన్ని పరిశీలించడానికి ఈ అద్దం చాలదు, హృదయాంతరము పరిశోధించుంటే అద్దము అదేది దేవుని వాక్యం. ఎందుకంటే దేవుని వాక్యము వెలుగుగా ఉంటుంది, అది అద్దముగా ఉంటుంది. అది కొరకే మనం ఏం చూసినాము, యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రైట్. అట్లాగే 14వ వచనంలో ఆ వాక్యము సశరీరుడై మన మధ్యలో నివసించెను, యేసుక్రీస్తు ప్రభుగా. కాబట్టి ఇటువంటి యొక్క జీవగల దేవుని వాక్యాన్ని మనము చదవాలా, వినాలా, నేర్చుకోవాలా, దాని ప్రకారం నడుచుకోవాలా అనేటువంటిది దేవుని వాక్యం మనకు చెప్పేట హెచ్చరికగా ఉంటుంది. ఆ విధంగా చేయటకు ప్రభు మనకు సహాయం చేయడం.